చేసి వచ్చిన శ్రీధర్ తన లుంగీ గురించి అడుగుతాడు. అల్లుడిగారికి ఇచ్చానని కావేరి చెబుతుంది. ఒరే, సిగ్గులేనోడా, నా లుంగీ ఇవ్వరా అంటూ శ్రీధర్ అరుస్తూ వెళ్తాడు. కాశీ దగ్గరికి వెళ్ళి, నన్ను అడక్కుండా నా లుంగీ ఎందుకు కట్టుకున్నావురా అని అంటాడు. లుంగీ కోసం గొడవేంటండి, ఎవరైనా వెంటే చెండాలంగా ఉంటుంది అని కావేరి అంటుంది. దాంతో లుంగీ విప్పడానికి నీలు ట్రై చేస్తుంది. భార్యను ఆపిన కాశీ మావయ్య 2 నిమిషాలు ఆగండి, ఇస్తాను అని అంటాడు. నువ్వు కట్టుకుంది, నేను కట్టుకోనా అని శ్రీధర్ అంటాడు. మరి ఎంత అయిందో చెప్పండి, డబ్బులు ఇస్తాను అంటాడు కాశీ. 2000 అని శ్రీధర్ చెబుతాడు. సాధారణంగా అయితే నా కొత్త లుంగీ దొంగతనం చేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కాని దయతలిచి డబ్బులు తీసుకుని వెళ్తున్నాని శ్రీధర్ వెళ్ళిపోతాడు. మరోవైపు శివనారాయణ ఇంట్లో జీతాలు పెంచాలని రెస్టారెంట్ వర్కర్స్ ధర్నా చేస్తారు. రేపు ఆఫీస్లో మాట్లాడతానని జ్యోత్స్న అంటుంది. ఆఫీస్లో మాట్లాడటానికి ఏం లేదు, బోనస్ పెంచితే సరే, లేకుంటే అంతా ధర్నా చేస్తామంటారు. బెదిరిస్తున్నారా అని శివనారాయణ అంటే, లేదు, జీతాలు పెంచుకుంటే మీ 450 మందితో మీ ఇంటి ముందు స్ట్రైక్ చేస్తాం. న్యాయం చేస్తే చేయండి, లేదంటే స్ట్రైక్ చేస్తాం. ఇందులో ఎవరు చెప్పినా వినేది లేదని మేనేజర్ అంటాడు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు వర్కర్స్. తాతయ్య అని జ్యోత్స్న అంటే నోర్మూయ్, మాట్లాడితే దవడపళ్ళు రాలిపోతాయి. ఇవాళ నాకే వర్కర్స్ వార్నింగ్ ఇచ్చారు. నాకు రేపు సాయంత్రం వరకు టైం ఇచ్చారు. దానికంటే చావడం బెటర్ అని శివనారాయణ అంటాడు. నేను హ్యాండిల్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. అలా చేస్తే ఇక్కడి వరకు పరిస్థితి రాదు. శివనారాయణ కంపెనీ దివాలా తీసిందనే వార్తలు చదవలేను. నువ్వు ఎప్పుడో పడేసిపోయావ్. మనకుంది 34 గంటలు మాత్రమే ఉంది. అయితే వాళ్ళ డిమాండ్స్ తీర్చాలి, లేదా వ్యాపారం మొత్తం మూసేయాలి. అప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడుకుంటే మనకేంటి అని శివనారాయణ అంటాడు. నాకు టైం ఇవ్వు తాతా అని జ్యోత్స్న అంటే, నీకు వారం టైమిచ్చినా ఏం చేయలేవు అని శివనారాయణ అంటాడు. కార్తీక్ను బయటకు తీసుకెళ్ళి నువ్వు సలహా ఇవ్వగలవు. వాళ్లకు మనకు దూరం తగ్గడానికి మనకు అవకాశం దొరికింది అని దీప అంటుంది. వాళ్ళు అడిగితే చెబుతా, లేకుంటే చెప్పను అని కార్తీక్ అంటాడు. సారీ బావా, చనువు తీసుకున్నందుకు అని దీప వెళ్ళిపోతుంది. సమస్యకు పరిష్కారం లేదని శివనారాయణ అంటే, ఉంది పెద్దయ్యా, మా బావ సలహా ఇస్తాడు అని దీప చెబుతుంది. మాకు పనివాళ్ల సలహాలు అవసరం లేదు అని శివనారాయణ అంటాడు. దాంతో కార్తీక్ను దశరథ్ పొగుడుతాడు. వాళ్ల సమస్యలు అర్థం కావాలంటే మనం వర్కర్స్లా ఆలోచించాలి. వాళ్లను పిలిపించండి, నేను మాట్లాడుతాను అని కార్తీక్ అంటాడు. వర్కౌట్ కాకపోతే అని శివనారాయణ అంటే, జ్యోత్స్నకివ్వాల్సిన దాంట్లో 10% పెంచుకోండి అని కార్తీక్ అంటాడు. అంటే 1 కోటి రూపాయలురా అని దశరథ్ అంటాడు. శివనారాయణ ఒప్పుకుంటాడు. మరి వర్కౌట్ అయితే ఏం చేస్తారు? ఇచ్చిన సలహా వర్కౌట్ కాకుంటే 1 కోటి రూపాయలు ఫైన్ వేసినప్పుడు వర్కౌట్ అయితే ఏంటో కూడా చెప్పాలి కదా అని దీప అంటుంది. నీ ప్లాన్ వర్కౌట్ అయితే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అని శివనారాయణ అంటాడు. దాంతో పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఇదేంటి, ఇలా నోరు జారేశాను, అయినా ప్లాన్ వర్కౌట్ కావాలి కదా, అప్పులో 1 కోటి పెరిగినట్లే అని పారు అనుకుంటుంది. వర్కర్స్తో కార్తీక్ మాట్లాడతాడు. మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తామన్నారు. కాని ఇప్పుడు కంపెనీ లాభాల్లో లేదు కాబట్టి ఇప్పుడే జీతాలు పెంచలేరు. కాని మీకు వడ్డీలేని రుణాలు ఇస్తారు అని కార్తీక్ అంటాడు. దాంతో అంతా వర్కర్స్ అంతా చప్పట్లు కొడతారు. అలాగే ఇక మీదట బోనస్లు ఉండవు. కాని ప్రతి సంవత్సరం కంపెనీలో వచ్చే లాభాల్లో 25% మీకే పంచుతాం. అంటే మీరు ఇప్పుడు వర్కర్స్ కాదు, భాగస్వాములు. మీ వల్ల కంపెనీకి రూపాయి వస్తే 25 పైసలు మీకే. అయితే మీకిచ్చే రుణాలను ప్రతి నెలా మీ జీతం నుంచి కట్ చేసుకుంటాం. అలాగే
లాభాల్లో 25% అందరికి సమానంగా పంచుతాం అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు మీ నిర్ణయం చెప్పండి. టైం తీసుకున్నా పర్లేదు అని కార్తీక్ అంటాడు. దాంతో కాసేపు మాట్లాడుకున్నా వర్కర్స్ అంతా ఒప్పుకుంటారు. ధర్నా చేస్తామన్నాం, కాని దానివల్ల మాకే నష్టం. వేరే దారిలేక చెప్పాం. కాని మీరు ఇంత బాగా ఆలోచిస్తారని తెలియదని మేనేజర్ అంటాడు. మీ మనవడు మీ పరువు నిలబెట్టాడు సర్ అని శివనారాయణను అంటాడు మేనేజర్. కార్తీక్ సర్కు జిందాబాద్ చెప్పి వెళ్ళిపోతారు. కార్తీక్ గెలిచాడు అని దశరథ్ అంటాడు. లోపలికి రమ్మని పిలుస్తాడు శివనారాయణ. తర్వాత పారిజాతంకు శ్రీధర్ కాల్ చేసి గొడవ సద్దుమణిగింది కదా, ప్రతిచోటా మన మనిషి ఉంటాడని అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈరోజు రివ్యూ మీకు ఎలా అనిపించింది? రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఈరోజు జరిగిన ఎపిసోడ్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలానే రోజు ఎపిసోడ్స్ చూడటానికి వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం.